టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. పక్కింటి అబ్బాయిలా కనిపించే నానిని టాలీవుడ్ న్యాచురల్ స్టార్ని చేశాయి. తాజాగా హీరో నాని మరో కొత్త కాన్సెప్ట్ మూవీకి రెడీ అవబోతున్నాడట. ఇంతకీ నాని చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో, దాని స్పెషాలిటీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. హీరో నాని సరిపోదా శనివారం మూవీతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఆ మూవీ కమర్షియల్ గా బాగా హిట్ అయ్యింది. సరిపోదా శనివారం మూవీ తర్వాత దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని మూవీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల హిట్ 3ని స్టార్ట్ చేశాడు. నేచురల్ స్టార్ నాని తన కెరీర్లో వైవిధ్యమైన స్టోరీలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడు నాని భారీ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3తో రెడీ అవుతున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ పవర్ఫుల్ యాక్షన్తో కూడిన బ్రూటల్ థ్రిల్లర్ గా రెడీ అవుతోంది. హిట్ సిరీస్లో ఇది 3వ పార్ట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే హిట్ ఫ్రాంచైజ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గానే హిట్ 3 షెడ్యూల్ ఆల్మోస్ట్ పూర్తి కావస్తోందంట. మరోవైపు పార్ట్ 3ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే హిట్ 3 నుంచి లీక్ అయిన ఓ ఫస్ట్ లుక్ టీజర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసిందని యూనిట్ వర్గాలు ఫీల్ అవుతున్నాయి. అలాగే విడుదలైన పోస్టర్స్ కూడా హై వోల్టేజ్ గా ఉన్నాయి. క్రిస్టమస్ సందర్భంగా మూవీ యూనిట్ మరో పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో నాని హిమాలయాల్లో మంచుతో కప్పబడిన ప్రాంతంలో గుర్రంపై స్వారీ చేసేందుకు రెడీ అవుతున్న లుక్ లో కనిపించాడు. ట్రెండీగానే కాకుండా స్టైలిష్ లుక్ తో నాని పోస్టర్లో అదరగొట్టేశాడు. ఈ లుక్ హిట్ 3 పై అంచనాలను మరింత పీక్స్ కు చేర్చిందంటున్నారు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ కశ్మీర్లో చేస్తున్నారు. మంచు కప్పుకున్న భూభాగాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న హిట్ 3 మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని మూవీ యూనిట్ అంటోంది. మేకర్స్ ఈ మూవీని నెవర్ బిఫోర్ అనేలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. 2025 మే నాటికి హిట్ 3ని రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. హిట్ 3 నాని కెరీర్లో మరో డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపించబోతున్నాడు. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని మూవీ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడవుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ టైటిల్ విషయంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముఖ్యమైన ఓ చర్చ జరుగుతోంది. ఒక టైటిల్ తెగ ప్రచారం జరుగుతోంది. దసరా మూవీతో నానికి భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల ఈసారి అంతకు మించి అంటూ ఓ భారీ మూవీని హీరో నానితో ప్లాన్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. కానీ టైటిల్ విషయమై జరుగుతున్న చర్చ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు టైటిల్ కథకు బాగా సెట్ అయ్యేది పెట్టాలని సీరియస్ గా థింక్ చేస్తున్నారంట. అందుకే నాని సైతం ఈ టైటిల్ కి ఛాయిస్ డైరెక్టర్కే ఇచ్చాడని తెలుస్తోంది. అయితే మూవీ టైటిల్ మీద నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల గత చిత్రం దసరా మూవీలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది కనుక ఈ మూవీలో కూడా హీరోయిన్ రోల్కు ప్రయారిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందనే టాక్. ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలో నిర్ణయం జరగలేదు. కీర్తి సురేష్ను తీసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆమె యాక్ట్ చేయడం లేదని తెలుస్తోంది. అది ఎందుకనేది తెలియాల్సి ఉంది. నానితో గతంలో యాక్ట్ చేసిన హీరోయిన్ను ఈ మూవీలో నటింపజేయకుండా కొత్త హీరోయిన్ను ప్రయత్నించి తీసుకునే ఛాన్సులున్నాయి. ఈ మూవీకు తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేయనున్నారు. నానికి దసరా మూవీలో చాలా మాస్ గా చూపించిన శ్రీకాంత్ ఓదెల ఈ మూవీలో ఎలా చూపిస్తాడు అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ తప్ప మరే విషయాలు రిలీజ్ కాలేదు.